రైట్ ఎల్కతుర్తి సభకు చేరుకున్నారు కేసీఆర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మనకి. హెలికాప్టర్లో సభ ప్రాంగణానికి వచ్చారు కేసీఆర్. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికింది బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు కేసీఆర్. కాసేపట్లో కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. రైట్ ఎల్కతుర్తి సభకు చేరుకున్నారు కేసీఆర్. మనం చూస్తున్నాం మొత్తం కూడా అక్కడ గులాబీమయంగా మారిపోయింది ఆ ప్రాంగణం అంతా. హెలికాప్టర్ లో సభ ప్రాంగణానికి చేరుకున్నారు కేసీఆర్. దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. భారీ సంఖ్యలో అక్కడ ప్రజలు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికింది బీఆర్ఎస్ శ్రేణులు. అయితే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు కేసీఆర్. తరువాత కాసేపట్లో కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రసంగం వింటున్నామని బీఆర్ఎస్ శ్రేణులు సంబరపడుతున్నారు. మరి కేసీఆర్ ఏం మాట్లాడతారో అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ఎల్కతుర్తి సభకు చేరుకున్నారు కేసీఆర్. హెలికాప్టర్ లో సభా ప్రాంగణానికి వచ్చారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా అక్కడే ఉన్నారు సభపై. సభకు భారీ ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. ఎవ్రీ ఇయర్ బీఆర్ఎస్ సభ చేస్తూ ఉంటుంది, కానీ ఈసారి సంథింగ్ స్పెషల్. చాలా భారీ స్థాయిలో నిర్వహిస్తోంది బీఆర్ఎస్. హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి వచ్చారు కేసీఆర్. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ నేతలు. అయితే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించబోతున్నారు. తరువాత కేసీఆర్ ప్రసంగం ఉండబోతుంది. మళ్ళీగా తన్లాడకుండా కాకుండా కాపాడాలన్నటువంటి మన ఆశల ఆర్తి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి దయచేసి వేరే వాళ్ళంతా వెనుకకు జరిగితే దయచేసి వేరే వాళ్ళంతా పోవాలి. ఓన్లీ కళాకారులు మాత్రమే ఉండాలి. ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్ సమయం ఉన్నది. మరి సార్ చెప్పే మాటలు మనసు నిండా మనం విందాం. ఇంకా ఎల్కతుర్తి సభకు చేరుకున్నారు కేసీఆర్. మరి కాసేపట్లో కేసీఆర్ ప్రసంగం నిర్వహించబోతున్నారు. హెలికాప్టర్ లో సభా ప్రాంగణానికి వచ్చారైనా కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు బీఆర్ఎస్ నేతలు. దయచేసి జాగలేదు, దయచేసి ముందు వరుస మాత్రం ఎవరు రావద్దు.